ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభు నామంలో రూత్ ప్రేయర్ ఫెలోషిప్ లోకి ఆహ్వానిస్తున్నాము. 86 కీర్తన 2 రోజులు మాట్లాడి చూసామండి. 3వ రోజు మరి 8వ వచనం నుంచి 13వ వచనం వరకు చూద్దాము. అక్కడక్కడ కొన్ని వచనాలు చదువుతాను. ప్రభువా, నీవు మహత్యము కలవాడవు, ఆశ్చర్యకారములు చేయువాడవు, నీవు అద్వితీయ దేవుడువు. అనగా అద్వితీయ దేవుడు అంటే రెండవ దేవుడు లేడు అని అర్థమండి. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ముగ్గురుగా మనకు కనపడుతున్నా వారు ఒకళ్ళైన త్రితత్వమై ఉన్నారు కనుక నీవు తప్ప మరొక దేవుడు నాకు లేరు అనే అర్థంతో ఇక్కడ ఆ మాట మరి చెప్తున్నారు. అంతేకాదు, నీవు మహత్యము గలవాడువు, ఆశ్చర్యకారములు చేయవాడువు. ఈ మాట పలకటంలో ఇక్కడ అసత్యము లేదండి. ఎందుకంటే ఎర్ర సముద్రమును పాయలుగా చేసి ఇశ్రాయేలీయులని 20 లక్షల మందిని ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి తీసుకుని రాబడ్డారు అని దావీదు విని ఉన్నాడు. అవన్నీ రుచి చూసి ఉన్నాడు. కథలుగా వాడు చెప్పుకుని తన చిన్నతనము నుంచి తన యొక్క పెద్దలందరూ చెప్పినటువంటి ఆ కథలు విని ఉన్నాడు. కనుకనే ఆ 13 సంవత్సరాల వయసులోనే తన గొర్రెలని రోషముగా ఒక సింహము నుంచి, తర్వాత ఒక ఎలుగుబంటి నుంచి రక్షించుకోగలిగే సామర్థ్యత కలిగి ఉన్నాడు. నా దేవుడు గొప్పవాడు. అక్కడ గొల్యాతును చంపటంలో కూడా ఆ యొక్క హృదయం ఉంది కనుకనే 13 ఏళ్ల బాలుడు 14 ఏళ్ల బాలుడుగా ఉండగా ఒడిసెల రాయితో మరి గొల్యాతును ఎదుర్కొన్నాడు. అందుకనే నీవు మహత్యములు గలవాడు. అతను చంపింది నేను కాదు, ఆ సింహం నుంచి నా గొర్రెలను కాపాడుకున్నా, ఎలుగుబంట్లు కాపాడుకున్నా నువ్విచ్చిన సామర్థ్యత అని గ్రహించుకున్నాడు. కనుకనే ఇక్కడ ఏం పలుకుతున్నాడండి? నీవు మహత్యము గలవాడవు, ఆశ్చర్యకారములు చేసే దేవుడువు, నీవు తప్ప నాకు మరొకరు లేరు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు అని అంటున్నాడు. నిజమే కదా? సముద్రమును ఎవరు పాయలుగా చేయగలరండి? దేవాది దేవుడు కనుక తన ప్రజలను రక్షించడానికి ఆయన దిగి వచ్చారు కనుక పగలు ఇశ్రాయేలీయుల్ని మేఘస్తంభములోను, రాత్రి అగ్నిస్తంభములో ఆయన 40 సంవత్సరాలు కాచి కాపాడారనే విషయము దావీదుకు తెలుసు కనుక ఇంత గొప్పగా అతని హృదయం అతను నానుకుంది. మనము కూడా మన పరిస్థితుల్లో ఈ విషయాలని ఏదైతే దేవుడు చేసి ఉన్నారని మనకు తెలుసో, ఆనాడు చేసిన దేవుడు ఈనాడు కూడా చేయగలిగిన దేవుడని విశ్వాసముతో మనం ఆయన వద్ద ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు మనకు నేర్పుతున్న ప్రార్థన అదేనండి. ఈ వచనాల ద్వారా మనం ఈ రోజుల్లో ఎదుర్కొన్న పరిస్థితుల్లో కూడా నేను తప్పించగలిగిన సమర్థుడను అని చెప్పటమేనండి. 91వ కీర్తనలో ఒక మాట 14వ వచనం రాయబడి ఉంది. ఈ మాట నాకు చాలా ఇష్టమైన మాట. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. అదండి మనకున్న భరోసా, అది మన నమ్మకం అయి ఉండాలి. అంతేకాకుండా దేవుడు అంటున్నారు కదా, అతడు నా నామము నెరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరిచెదను. అక్కడ సమస్యల నుంచి తప్పించి వదిలిపెడతానంటల్లా ఇంకా ఏమైనా మనకి వాగ్దానం చేస్తున్నారండి. అతడు నా నామము నెరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరిచెదను. 15వ వచనంలో అంటున్నారు, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. రెండోసారి వాగ్దానం అండి. ఇంతకంటే మనకి ఏముందండి? మనకు కావాల్సిన మనము ఆయన ముందు వెళ్ళి మన హృదయం అంతటినీ కుమ్మరించటంలో, మనం ఆయన కృపలో ఆయన చిత్తములో మనం నడిచినట్లయితే, ఆయన ఉద్దేశాన్ని అరిగి నీతిమంతులుగా నిర్దోషులముగా మనము జీవించినట్లయితే మనకి ప్రతి ఏరియాలోనూ ఆయన మనతో నడిపిస్తారు. నీవు సృజించిన అన్ని జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు, నీ నామమును ఘనపరచుదురు అని అంటున్నారు. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపుము. ఇంకా నేను ఎక్కడన్నా సరిగా లేనా? ఎక్కడన్నా నేను ఇంత విధానంలో నేను ఎక్కడైనా తప్పుగా ఉన్నానా? నాకు బోధించుము అని అడుగుతున్నాడు. ఆ తండ్రి అయిన దేవునికి చెవియొగ్గి ఆయన వినటానికి సిద్ధంగా ఉన్నాడు. నాకు బోధించుము అంటున్నాడు. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగ చేయము. ఎంత గొప్ప మాట అండి. మన హృదయము ఇక్కడ దేవుడితో ప్రార్థన చేస్తూ ఉంటాం, మళ్ళా మన మనసు ఇలా చేస్తుంటే బాగుండేదేమో, నేను అలా చేస్తుంటే బాగుండేదేమోనని మన స్వచిత్తాన్ని మన స్వబుద్ధిని మనం ఆలోచన చేస్తాం. కానీ ఇక్కడ దావీదుతో ఏమంటున్నాడండి? నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగ చేయము.
12వ వచనములో, నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామము నిత్యము మహిమపరిచెదను. నువ్వు నన్ను పరిశీలించి తప్పించినా తప్పించకపోయినా, అక్కడ ఈ మాటకు మనం చెప్పుకోవాల్సి వస్తే, నీ నామమును నిత్యము మహిమపరిచెదను. నీవు తప్ప నాకు ఒకరు లేరు, నేను నిన్నే మహిమపరుస్తాను. ప్రభువా, నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. 13వ వచనంలో చెప్తున్న మాట అండి, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను ఎన్నోసార్లు ఎంతో పాతాళపు వంటి సమస్యల్లో నేను ఇరుక్కుని ఉన్నాను. నా ప్రాణమే పోయిందా అనే సమస్యల్లో నేను ఉండగా నువ్వు నన్ను తప్పించి ఉన్నావు. ఇప్పుడు కూడా నువ్వు నన్ను తప్పించే దేవుడు కనుక నేను మొరపెడుతూ ఉండగా నా మనవి ఆలకింపుము, నన్ను ఈ పరిస్థితుల్లోంచి తప్పించుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగ చేయము. ఇలాంటి హృదయ వైఖరి మనకు ఉండాలండి. ఇలాంటి స్థిర చిత్తముతో మనము దేవుని దగ్గరికి మన పరిస్థితులన్నింటినీ తీసుకుని మనం వెళ్ళినప్పుడు దేవుడు మన పరిస్థితుల్లోకి ఆయనే వస్తారు. ఆయనే మన మధ్యకి దిగి వస్తారు. ఎలాగ వస్తారండి? ఇంకొక మాట కూడా చూద్దాము. యెహోషువ దగ్గర యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ సైన్యములకు అధిపతి యెహోవానే దిగి వచ్చిన ఆ వచనాన్ని చూద్దాము. యెహోషువ 5వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు అండి. నేను 3 వచనాలు చదవట్లేదు, కానీ యెహోషువ తన పక్కన నుంచున్నటువంటి అతనితోటి ఎరుకో ప్రాంతం ఉన్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు తన ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా నున్నవాడవా, మా విరోధముల పక్షముగా నున్నవాడవా అని అడగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. అదండి, అలాగున మన దేవుడు మన పరిస్థితుల్లోకి దిగి వచ్చే దేవుడు అయి ఉన్నారు. కనుక మనం విశ్వాసముతో మన ప్రతి పరిస్థితిలోనూ ఆయన దగ్గరికి వెళదామండి. మనల్ని చేతిని ఆయన దక్షిణ హస్తంతో పట్టుకుని నడిపించే దేవుడు అయి ఉన్నారు. మన ప్రతి పరిస్థితి నుంచి మనము ఆయన యొక్క చిత్తములో, ఆయన యొక్క ఉద్దేశములో మనము గనక నిర్దోషులముగా మనము జీవించినట్లయితే తప్పక ఆయన మన చేతిని పట్టుకుని నడిపిస్తారు. దేవుడు మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. ఈ వీడియో చూసినటువంటి వారిని మీరు ఏ సంఘానికి చెందినవారైనట్లయితే మా సియోను ఫెలోషిప్ చర్చ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. సియోను ఫెలోషిప్ సిటీ చర్చి బషీర్బాగ్, హైదరాబాద్లో జరుగుతుందండి. భారతీయ విద్యాభవన్లో మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాము. ఆదివారపు ఆరాధన 9:30 గంటలకి ప్రారంభమవుతుంది. భారతీయ విద్యాభవన్, బషీర్బాగ్ నందు. వర్షిప్ ద్వారా, వాక్యం ద్వారా మీరు బలపరచబడి దేవుని రాజ్య సంబంధులుగా, దేవుని యొక్క పాత్రలుగా మీరు వాడబడతారని దేవుని యొక్క నామంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామండి. ఒకవేళ మీరు హైదరాబాద్ నివాసులు కానట్లయితే యూట్యూబ్లో సియోను ఫెలోషిప్ సిటీ చర్చి అని మీరు టైప్ చేసినట్లయితే మీకు మా యొక్క లైవ్ స్ట్రీమ్ 9:30 కల్లా ప్రారంభమవుతుంది. 9:30కి మీరు మదన్ని ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా మీరు బలపరచబడతారని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మా లైవ్ కాస్ట్ ద్వారా మీ ఫెలోషిప్ సిటీ చర్చిని దర్శించమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామండి. థ్యాంక్ యూ.